ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎంఐ హోమ్ సెక్యూరిటీ కెమెరా సో 360 డిగ్రీస్ అనమాట ఇది. సో 1080p వరకు మనకు రికార్డ్ అయితే చేస్తుంది. అలాగే దీంట్లో ఏంటంటే ఏఐ మోషన్ డిటెక్షన్ కూడా ఉంది ఇందులో. సో మనకు మోషన్ ఎటుపక్క ఉంటే అటుపక్క మనకు కెమెరా కూడా రొటేట్ అవుతుంది. అలాగే ఇందులో వచ్చేసరికి మనకు 1080p వరకు రికార్డ్ చేయొచ్చు. అలాగే హెచ్డి సో హై డెఫినేషన్ వీడియో ఉంటుంది. ఇన్ఫ్రాడ్ నైట్ విజన్లో కూడా మనకు వర్క్ అవుతుంది అనమాట. అలాగే టాక్ బ్యాక్ ఫీచర్ కూడా ఉంది. సో ఒకసారి మనం బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. అలాగే లెఫ్ట్లో చూసుకుంటే మనకు ఎంఐ హోమ్ సెక్యూరిటీ కెమెరా 360 డిగ్రీస్ ఓకే 1080p వరకు రికార్డ్ అవుతుంది. అలాగే ఇంకా దీని ప్రైస్ గురించి మాడుకుంటే ఇది వచ్చేసరికి మనకు 2899 అయితే ఉందన్నమాట ఆన్లైన్లో. సో ఇది సేమ్ ఫ్లిప్కార్ట్ ప్రైస్ అనమాట. ఒకసారి మనం ఇంకా లేట్ చేయకుండా బాక్స్ని అయితే అన్బాక్స్ చేద్దాం. బాక్స్ని ఓపెన్ చేయగానే మనకు ఒక యూజర్ మాన్యువల్ ఇస్తారు. దాంతోపాటు ఒక ఛార్జింగ్ కేబుల్. సో మనకి ఇక్కడ మెయిన్గా మనకు కెమెరా అయితే ఇలా ఉంటుంది అనమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఛార్జ్ చేసుకోవడానికి పవర్ సప్లైకి ఒక ఛార్జింగ్ అడాప్టర్ కూడా ఇచ్చారు. సో దాంతోపాటు సో కెమెరాని ఫిట్ చేసుకునేకి ఒక చిన్న హోల్డర్ కూడా ఇచ్చారనమాట. ఎంఐ కెమెరా ఫిజికల్ ఓవరేజ్ చూసుకుంటే మనకి ఇలా అయితే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి ప్యూర్ వైట్ కలర్ అనమాట. ఇక్కడ కింద వచ్చేసరికి మనకు ఎంఐ బ్రాండింగ్ లోగో ఇచ్చారు. అలాగే ఇది వచ్చేసరికి కెమెరా అనమాట. సో రొటేటబుల్, ఇది పైకి కిందకైతే మూవ్ అవుతుంది. అలాగే ఇది 360 డిగ్రీస్ కాబట్టి సో 360 డిగ్రీస్ మనకు మూవ్ అయితే అవుతుంది అనమాట. ఇంకా వెనకాల వచ్చేసరికి మనకు టాక్ బ్యాక్ ఫీచర్ ఉంది కాబట్టి సో స్పీకర్ అనమాట ఇది. అలాగే కింద వచ్చేసరికి ఇక్కడ కూడా ఎంఐ బ్రాండింగ్ లోగో. అలాగే ఇక్కడ ఒక రీసెట్ బటన్ ఉంది. అలాగే దాంతోపాటు సో ఛార్జ్ చేసుకోవడానికి యూఎస్బి కేబుల్ కూడా ఉందన్నమాట. ఓవరాల్గా ఫిజికల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది ఎంఐ 360 డిగ్రీస్ కెమెరాది. అలాగే దీనికి మెమరీ కార్డ్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఒక ఈజీ ఆప్షన్ అనమాట. సో మనం జస్ట్ ఇక్కడ ఈ కెమెరాని పైకి కానీ ఎత్తితే సో మనకు కింద వచ్చేసరికి ఇక్కడ ఒక మెమరీ కార్డ్ వేసే ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. సో ఇది ఒక మంచిది అనమాట. మళ్ళీ మనం ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ లాంటివి పెట్టుకోకుండా సో ఇందులోనే మనం మెమరీ కార్డ్ కూడా వేసుకోవచ్చు. మళ్ళీ వేసేసి దీన్ని కిందకి పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సెటప్ అయితే చేద్దాం. సో ఎలా వర్క్ అవుతుంది, వీడియో క్లారిటీ ఎలా ఉంది, సో ఇవన్నీ అయితే మనం ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మనం ఎంఐ కెమెరా ఫోన్కి ఎలా కనెక్ట్ చేసి యాక్సెస్ ఎలా చేయాలో చూద్దాం. సో ముందుగా మీరు ఏం చేయాలంటే సో మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎంఐ హోమ్ అనే యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేయండి. వచ్చేసరికి మీ ఎంఐ అకౌంట్తో లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో సైన్ ఇన్ మీద క్లిక్ చేసి ఒకవేళ మీకు అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వండి. అకౌంట్ లేకపోతే అకౌంట్ క్రియేట్ చేసుకుని లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఫోన్లో మనం లాగిన్ అవ్వగానే మనకి ఇక్కడ ఆప్షన్ అయితే ఇలా ఉంటుంది అనమాట. సో మనం యాడ్ డివైస్ మీద క్లిక్ చేయాలి. టర్న్ ఆన్ బ్లూటూత్. సో ఇక్కడ ఏంటంటే మనం లొకేషన్ పర్మిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే సేమ్ వైఫైకి అయితే కనెక్ట్ అయి ఉండాలి బోత్ డివైసెస్. సో ఇక్కడ వచ్చేసరికి మనది కెమెరా ప్రోడక్ట్ కాబట్టి సో కెమెరా మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది ఎంఐ హోమ్ సెక్యూరిటీ 360 అని చెప్పి. సో దాని మీద క్లిక్ చేస్తే మనం ఆ డివైస్కి అయితే పేర్ అవుతాం అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఇక్కడ బ్లూ కలర్ లైట్ అయితే వెలుగుతుంది. సో ఇక్కడ చెప్పినట్టు మనం రీసెట్ బటన్ కానీ 3 సెకండ్స్ హోల్డ్ చేయాలి. సో ఇప్పుడైతే మనం రీసెట్ అయితే చేసాం. ఇప్పుడైతే మనకు లైట్ అయితే ఎల్లో కలర్లో వచ్చిందనమాట. సో వచ్చిన తర్వాత మనం ఇక్కడ వాయిస్ అయితే విన్నాం కాబట్టి సో దీని మీద క్లిక్ చేసి సో నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీ రూటర్ యొక్క పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో సేమ్ వైఫైకి అయితే 2 డివైస్ కనెక్ట్ అవుతాయి. సో ఇప్పుడు ఏంటంటే కెమెరా మనం ఫోన్ని స్కాన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ క్యూఆర్ కోడ్ని మనం ఫోన్కి అయితే చూపించి సో ఒక్కసారి చూపిస్తే మనకు కనెక్ట్ అయితే అయిపోతుంది. సో మొత్తం డివైస్ అయితే యాడ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ లివింగ్ రూమా, బెడ్రూమా, డైనింగ్ అని చెప్పి సో మీకు ఇష్టం వచ్చిన ఒక రూమ్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇక్కడ షేర్ అయితే చేయొచ్చు అనమాట. అంటే వేరే డివైస్లో. ఎందుకంటే సో ఇప్పుడు మీరు సేమ్ రూటర్కి అయితే మీరు ఇంట్లో ఉన్నప్పుడు కనెక్ట్ అవుతారు, కానీ బయట ఉన్నప్పుడు మాత్రం కనెక్ట్ అవ్వలేరు. సో అప్పుడు మీరు ఈ కెమెరాని అయితే మీరు బయట నుంచి యాక్సెస్ చేయలేరనమాట. సో అదే కానీ మీరు ఈ డివైస్ని కానీ షేర్ చేసుకుంటే సో వేరే ఫోన్లో మీరు ఎంఐ హోమ్ని కానీ వేసుకొని సో అక్కడ నుంచి కూడా మీరు జస్ట్ ఈ డివైస్ మీ హోమ్ వైఫైకి అయితే కనెక్ట్ అయితే చాలన్నమాట. సో అక్కడ నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు ఏం చేయాలనుకుంటే సో షేర్ హోమ్ క్లిక్ చేయొచ్చు, లేకపోతే షేర్ ఓన్లీ దిస్ డివైస్ కూడా క్లిక్ చేయొచ్చు. సో వాటి మీద కానీ క్లిక్ చేసి మీరు అక్కడ ఎంఐ ఐడి అడుగుతుంది. సో మీరు ఇంకొక ఫోన్లో ఉన్న ఎంఐ ఐడిని కానీ దీంట్లో వేస్తే సో ఈజీగా అయితే సింక్ అయిపోతాయి 2 డివైస్లు. అప్పుడు మీరు ఎక్కడున్నా కూడా ఈ కెమెరాని అయితే యాక్సెస్ చేయగలుగుతారు అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్.
సో ఇప్పుడు మనకైతే వచ్చిందనమాట. ఇప్పుడు ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది, కెమెరాని అయితే మనం ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో ఇలా రొటేట్ చేయొచ్చు. అలాగే సో మొత్తం 360 డిగ్రీస్లో అయితే మనం కెమెరాని అయితే మూవ్ చేయొచ్చు అనమాట. అలాగే ఇక్కడ టాప్కి, అలాగే కింద బాటమ్కి, సో ఇలా కూడా చేయొచ్చు అనమాట. అలాగే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇదేంటంటే మైక్ ఆప్షన్ ఆన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏదైనా మాట్లాడుతున్నా మనకైతే వినిపిస్తుంది అనమాట. సో ఇలా. అలాగే ఇప్పుడు మనం ఏదైనా పర్సన్ కెమెరాలో ఉన్నప్పుడు ఆ పర్సన్ని ఫోటో తీయాలనుకున్నా కూడా తీసుకోవచ్చు. మనం ఫోటో అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఫోటో అయితే మనకు సేవ్ అవుతుంది. అలాగే వీడియో, సో మనకు ముందు నుంచి రికార్డ్ అయితే అవుతుందన్నమాట. సో ఎప్పుడైతే మనం వీడియో మీద క్లిక్ చేస్తామో అప్పుడే మనకు వీడియో అయితే ప్లే అవుతుంది. అంతవరకు మనకు లైవ్ మోడ్లో ఉంటుందన్నమాట. సో మనం ఫోన్ ఓపెన్ చేసి లైవ్ అయితే చూడొచ్చు అనమాట. సో రికార్డ్ మీద క్లిక్ చేసుకుంటే మనకు అప్పటి నుంచి అయితే రికార్డ్ అవుతుంది ఎంతవరకు కావాలి అని చెప్పి. సో మరి మనకు వద్దనుకుంటే మనం రికార్డ్ అయితే స్టాప్ చేసుకోవచ్చు. ఇక అయితే మనం కెమెరాని అయితే యాక్సెస్ చేయొచ్చు. అలాగే ఇందులో నైట్ విజన్ కెమెరా ఉంది. సో మనం నైట్లో కూడా క్లియర్గా చూడొచ్చు అనమాట. సో ఏంటి అని, సో అప్పుడైతే మనకి ఇలా అయితే మారుతుంది అనమాట. సో ఇది వచ్చేసరికి నైట్ విజన్. సో ఇక్కడ మనకు కెమెరా చుట్టూ సో కొన్ని రేస్ అయితే కనిపిస్తున్నాయి, లైట్స్. సో ఇవి ఓన్లీ నైట్లో మాత్రమే కనిపిస్తాయి, డే టైంలో అయితే కనపడం అనమాట. వితౌట్ కెమెరా నైట్ విజన్ ఆన్ అయినప్పుడు అవి ఆన్ అవుతాయి అనమాట. అలాగే మళ్ళీ ఎప్పుడైతే లైట్ వస్తుందో అవి ఆటోమేటిక్గా ఆఫ్ అయితే అయిపోతాయి. సో ఫ్రెండ్స్, ఇది ఎంఐ హోమ్ సెక్యూరిటీ 360 డిగ్రీస్ 1080p కెమెరా గురించి.